పద్మావతి, విక్కీ ఒక రూమ్లో ఉంటారు. ఇక ఆ రూమ్లో తాడు వేసి చీర కడుతూ ఉంటాడు విక్రమాదిత్య. ఇక ఉయ్యాలు కట్టడం చూసి పద్మావతి అయితే, ఏంది సారు ఇప్పుడు ఇక్కడ చంటి పిల్లలు ఎవరున్నారని మీరు ఉయ్యాలు కడుతున్నారు అని చెప్పి పద్మావతి విక్రమాదిత్య అని అడుగుతూ ఉంటుంది. దానికి విక్రమాదిత్య అయితే పద్మావతి బుగ్గలు పట్టుకొని, నా చంటి పాపవి నువ్వే, నువ్వు చాలా మంచిదానివి, మాయామర్మం లేని అమ్మాయివి, నేను ఎన్నాళ్ళు అర్థం చేసుకోలేకపోయాను, ఇకనైనా సరే నేను నిన్ను చంటి బిడ్డలా నా కంటికి రెప్పలా చూసుకుంటాను పద్మావతి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న పద్మావతి అయితే, సారు మీకు నా మీద ఎంత ప్రేమ ఉండాలి సారు అని చెప్పి అంటుంది. ఇక పద్మావతి, నువ్వు ఈ ఉయ్యాలలో పడుకో అని చెప్పి పద్మావతిని ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊపుతూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న గడ్డిని వేసుకొని దాని మీద చీర వేసుకొని విక్కీ అయితే కింద పడుకొని పద్మావతికి అలా ఉయ్యాలు ఊపుతూ ఉంటాడు. అది చూసి పద్మావతి అయితే, సారు మీరు నాకు దొరకడం నా అదృష్టం సారు అని చెప్పి అంటూ ఉంటుంది. విక్కీ కూడా, నా అదృష్టం పద్మావతి, నువ్వు నీ అంత మంచి అమ్మాయిని నాకు దొరకడం అని చెప్పి అంటూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.